హలో, నమస్తే గురు. ఏంటి ఎప్పుడు వీడియోలో కనిపించే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చారని చూస్తున్నారా? జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మేము ఫస్ట్ ఆర్డర్ టఫ్ చేస్తున్న టైంలో ఒక లేడీ కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. సరే అని పిక్ చేసాం. ఆవిడకి ఏం కావాలంటే ఒక కార్టూన్ ఇమేజ్ ని టఫ్ చేసి ఇవ్వమన్నారు. కార్టూన్ ఇమేజ్ ఏమై ఉంటుందో అనుకున్నాం. ఆవిడ పాండా ఇమేజ్ ని టఫ్ చేయగలరా అని అడిగారు. మనం ఏ ఇమేజ్ అయినా టఫ్ చేసేస్తాం కదా. ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసాం. ఇంకా చేయాల్సింది ఏంటి? పాండా ఇమేజ్ ని టఫ్ చేయడమే కదా. గెట్ రెడీ. ఏంటి గురు, ఆర్డర్ అంటే హ్యూమన్ పోర్ట్రేట్ కానీ దేవుడి ఇమేజ్ కానీ ఉండాలి, కానీ ఈ పాండా ఏంటి గురు? ఏం లేదు గురు, కామన్ గానే గర్ల్స్ కి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫుడ్ అండ్ పాండా విషయానికి వచ్చేసరికి అసలు వాళ్ళని ఆపలేము. అవునా? ఈ టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్ కూడా ఉంటాయా? ఎందుకుండవు? అసలే ఆ గర్ల్స్ పాండాని వాళ్ళ మిర్రర్ ఇమేజ్ లో చూసుకుంటారు. సో ఇలాంటి ఫ్యాంటసీస్ ఉండడంలో అసలు తప్పే లేదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. రే మాటలు ఆపేసి పని చూడండి, రండి. గురు, నాకి నేను చేస్తాను. పక్కిల్లా ఆడుకో గురు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. కాసేపు టచ్ చేసిస్తాను. గురు, ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ని ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటా. అలాగే ట్రై చేద్దాం గురు. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ని కెమెరాలో కూడా కొంచెం గట్టిగా క్యాప్చర్ చేయాల్సి ఉంటది. అవును, ఇంతకీ కెమెరా ఏయ్, ఏయ్ బాబు లేవ్. ఏం చేస్తున్నావు గురు? పాండా ఇమేజ్ కదా గురు, దాన్ని చూస్తే నాకు నిద్ర వస్తుంది. నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ కుర్చీని మార్చబెట్టి చాలు, చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ఓ నీ అబ్బా ఆపరదే.